రాష్ట్రాలపై బీజేపీ కన్నుపడింది. గతంలో కూడా ఫోకస్ పెట్టింది, కానీ నార్త్ పైనే మనసు పారేసుకుంది. కానీ అక్కడ వాళ్ళు మాత్రం కమలం వాడిపోయేలా చేస్తున్నారు. దీంతో ట్రాక్ను తెలుగు రాష్ట్రాల వైపు తిప్పారు మోడీ. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకు గత 6 నెలల నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీ కంటే కూడా తెలంగాణలో పార్టీ బలం ఎక్కువగానే ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ బూత్ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి, మండల స్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తయింది. ఇక ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల నియామకం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి అధ్యక్షుల నియామకంపై పార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ కూడా కొనసాగుతుందని సమాచారం. ఒకవైపు యువనేతలకు పెద్దపీట వేస్తూనే మరోవైపు మహిళలకు కూడా అదే స్థాయిలో పదవులు అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల అధ్యక్షులుగా కనీసం 10 మంది మహిళలకు పదవులు కట్టబెట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో మహిళలకు ప్రాధాన్యతతో పాటుగా వారి రాజకీయ ఎదుగుదలకు కృషి చేయాలని కమలం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా విభజించుకుంది. ఆ లెక్కల ప్రకారం కనీసం 10 నుంచి 14 జిల్లాలకు తగ్గకుండా జిల్లా అధ్యక్ష పీఠాన్ని మహిళలకు కట్టబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ప్రతి జిల్లా సెగ్మెంట్ పరిధిలో మహిళలకు కనీసం 2 మండలాల ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది. అలాగే ఆయా ప్రాంతాల వారీగా అక్కడి సామాజిక సమీకరణాల ఆధారంగా బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. జిల్లాల అధ్యక్ష పదవితో పాటుగా మండలాలు, బూత్ స్థాయిలోనూ మహిళలకు ప్రాధాన్యతను పెంచే విధంగా పాచికలు కదుపుతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కమలదళం తమ దళాలను పెంచుకునేందుకు వ్యూహరచనలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ను అమలు చేయాలని చూస్తోంది. దానికి సంబంధించిన బిల్లు ఇప్పటికే పార్లమెంట్లో పాస్ అయింది. అంతేకాదు త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై కమలనాథులు ఇప్పటి నుంచే కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించేందుకు పరివారుల పార్టీ సిద్ధమైందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే బూత్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత కల్పించాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే కనీసం 10 జిల్లాలకు తగ్గకుండా మహిళలకు అధ్యక్ష పదవిని అప్పగించాలని ప్లాన్ చేస్తుంది. ఒకవైపు యువనేతలు, మరోవైపు మహిళలు, ఇంకోవైపు సామాజిక సమీకరణాలతో అందరికీ సమానంగా పదవులు అప్పజెప్పి పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతామని చెబుతున్న కాషాయ పార్టీ వ్యూహరచన ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.